ఉగాది కొత్త సంవత్సరానికి నాంది పలికే పండుగ. జీవితం అంటే తీపి, చేదు, పులుపు అన్నీ కలగలిపిందే అన్న సందేశం ఇచ్చే సంస్కృతి. కానీ ఈసారి ఆ చేదుకి ప్రతీకగా నిలిచేటువంటి వేప కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేప చెట్టు లేని ఊరంటూ ఉండదు. దైవ స్వరూపంగా భావించే వేప చెట్లలో లెక్కకు మించిన ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేద వైద్యంలో రారాజు వేప చెట్టు. ముఖ్యంగా డయాబెటీస్, చర్మ సంబంధిత వ్యాధులు, దంత వ్యాధుల నివారణకు వేపతో అనేక ప్రయోజనాలున్నాయని శాస్త్రీయంగా రుజువైంది. ఇంకా సోప్స్ తయారీ, కాస్మెటిక్స్, ఔషధాల తయారీలో వేపను ఉపయోగిస్తారు. అయితే పుష్కలమైన ఆక్సిజన్ ఇచ్చే ఆ చెట్లు ప్రస్తుతం ఎండిపోతున్నాయి. అయితే ఈ వైరస్ కీడు సంకేతమా? ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి దైవ స్వరూపాలుగా భావించేటువంటి వేప చెట్లకు అసలు ఏమైంది? ఎందుకలా ఎండిపోతున్నాయి? వృక్ష శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? వేప చెట్లను వెంటాడుతున్న ఆ వైరస్ ఏంటి? తెలుగు సంవత్సరాది ఉగాది రోజున షడ్రుచుల మిశ్రమం స్వీకరిస్తే ఆ 6 రుచుల్లాగే మన జీవితం ఉంటుందనేది ప్రతి ఒక్కరి నమ్మకం. కానీ ప్రస్తుతం 6 రుచుల్లో ఈసారి చేదు దూరమైందనే చెప్పాలి. సాధారణంగా ఉగాది సమయం దగ్గర పడుతుంటే గ్రామాల్లో వేప చెట్లు కొత్త ఆకులు, పువ్వులతో కలకల్లాడుతాయి. కానీ ఈసారి దృశ్యం పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. పచ్చదనం ఉండాల్సిన చోట ఎండిపోయిన కొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న ఈ సమస్య ఈసారి మరింత తీవ్రంగా మారింది. ఎందుకంటే ఎక్కడ చూసినా వేప చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. వేప చెట్లను వింత వైరస్ వెంటాడుతోంది. మరీ ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. గత 5 ఏళ్లుగా వేప చెట్టుకు సోకుతున్న వైరస్ ఈసారి మరింత ఎక్కువ ప్రభావం చూపింది. ప్రస్తుతం వేప చెట్లు మొత్తం ఎండిపోయి ఏదో కీడు సంకేతంగా జనంలో ఆందోళన కనిపిస్తోంది. ఆకులు, కొమ్మలతో సహా మొత్తం ఎండిపోయాయి. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున వేప చెట్లు ఎండిపోవటం చర్చనీయాంశంగా మారింది. ఇది సహజ మార్పా లేక ఏదైనా వ్యాధి ప్రభావమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చేదు, తీపి, వగరు, పులుపు 6 రుచులతో కూడినటువంటి పచ్చడిని ఉగాది నాడు స్వీకరిస్తాము. అయితే ఈ సంవత్సరము గత సంవత్సరం నుంచి ఈ వేప చెట్లు అన్నీ కూడా ఎండిపోతున్నవి. అయితే ఎండిపోవడం ద్వారా మరి కొందరికి దొరుకుతుంది, కొందరికి మన వేప పువ్వు కొందరికి దొరకట్లేదు. ఎట్లా, ఎందుకు అని బాధపడుతున్నాం మనం అందరం కూడా. అయితే ఏదైనా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం, మన ధర్మం మనల్ని రక్షిస్తుంది కాబట్టి మనం చూస్తున్నాం. ఒక 15-20 రోజుల నుంచి అన్ని చెట్లు, ఎండిపోయిన చెట్లు కూడా మళ్ళీ చిగురిస్తున్నాయి, పూత పూస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంకా కొంచెం ఆలస్యం కావచ్చు. ఏదైనా చేదు జ్ఞాపకాలు అని అంటారు. అటువంటి గతంలో ఎవరికైనా బాగలేకపోతే ఈ సంవత్సరం వారికి మంచిగా ఉంటుంది అనే భావంతో మనం నడిపిస్తూ ఉండాలి. వేప చెట్టు కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, ఆయుర్వేదంలో ఔషధంగా, గ్రామీణ సంస్కృతిలో పవిత్రంగా భావించే వృక్షం. వేపకు అజాడిరిచ్చా ఇండికా అనే శాస్త్రీయ నామం ఉంది. గాలి శుద్ధి నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకు అనేక విధాలుగా ఇది మన జీవనంలో భాగమైంది. అలాంటి చెట్లు ఇలా ఒక్కసారిగా క్షీణించడం వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిణామం వేరే కోణంలో చర్చకు దారితీస్తుంది. ఉగాది సమయంలో కనిపించాల్సిన వేప చెట్లు ఇలా ఎండిపోవటం ఏదైనా అపశకునమా అనే భయం కొందరిలో కనిపిస్తుంది. అలాగే వేప చెట్లకు సోకిన ఈ వైరస్ మనుషుల ప్రాణాలకు కూడా ముప్పు తెస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం వైరస్ సోకి గత కొన్ని సంవత్సరాలుగా వేప చెట్లకు తీవ్ర రోగం వ్యాపించేసి ఇబ్బందికర పరిణామం ఉంది. ఎక్కడ కూడా చెట్లకు ఒక 10% కూడా వేప పువ్వు లభించడం చాలా కష్టంగా ఉంది, పూత లేదు. సో మరి చాలామంది అనుకుంటున్నారు ఇది కీడు జరుగుతుంది, మనకేదో హాని జరుగుతుంది అని. ఇవేమీ కాదు. దానికి సోకిన వైరస్ వల్ల ఈ చెట్లన్నీ ఎండిపోవటం జరిగింది, పూత రాలేదు. వ్యవసాయ అధికారులు, జిల్లా అధికారులు స్పందించి రాష్ట్రంలో మరి ఈ వేప చెట్లకు వచ్చిన వ్యాధిని గుర్తించి దానికి తగిన మందులు కనుక్కుంటే వితిన్ 1 or 2 yearsలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్ వల్ల ఈ చెట్లన్నీ కూడా క్రమక్రమంగా అంతరించిపోతున్నాయి. మరోవైపు వృక్ష శాస్త్రవేత్తలు మాత్రం ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. వేప చెట్లు ఇలా అయిపోవడంపై వృక్ష శాస్త్రవేత్తలు చెబుతున్నదేంటంటే ఇది ఒక్క వైరస్ ప్రభావం మాత్రమే కాకపోవచ్చంటున్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, నేలలో పోషకాల లోపం, అలాగే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిసి చెట్లను బలహీనపరుస్తున్నాయంటున్నారు. ఈ కారణాలతో చెట్లు ఎండిపోవడం సాధ్యమని వివరిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ సమస్యను శాస్త్రీయంగా అర్థం చేసుకోవటం, చెట్ల సంరక్షణపై దృష్టి పెట్టడం అవసరమని శాస్త్రవేత్తలంటున్నారు. వేప చెట్లు లాంటి విలువైన వనరులు కాపాడుకోవటం అత్యవసరమని చెబుతున్నారు. గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా వేప చెట్లు యొక్క కొమ్మలు ఎండిపోవడం మనం గమనిస్తూ ఉన్నాము.
దీనికి ముఖ్యమైనటువంటి కారణము ఒక శిలీంధ్రము దాన్ని సంక్రమించడమే. ఫుమాప్సిస్ అజాట్రక్టే అనే శిలీంధ్రము సంక్రమించడం మూలాన ఈ యొక్క కొమ్మ ఎండు తెగులు లేదా డైబ్యాక్ డిసీజ్ అనేటువంటిది వస్తూ ఉన్నది. ఈ డైబ్యాక్ మూలాన శిలీంధ్రము దాన్ని సంక్రమించడం మూలాన శిలీంధ్ర సిద్ధబీజాల ద్వారా గాలి వీచే క్రమంలో కూడా గాలి వీచే దిశలో ఉండేటువంటి చెట్ల మీద పడి ఆ చెట్లు కూడా ఈ యొక్క వ్యాధికి సంక్రమణకు గురవుతున్నాయి. హైందవ సాంప్రదాయంలో వేప చెట్టును దేవతగా పూజిస్తారు. గ్రామీణ పొలిమేర దేవతలైన పోచమ్మ, మైసమ్మ, పోలేరమ్మ దేవతలు అందరూ వేప చెట్ల వద్దే ఉంటారు. శివసత్తులకు పూనకాలు రావాలన్నా వాళ్ల చేతిలో 4 వేపరెమ్మలు ఉండాల్సిందే. షడ్రుచుల్లో చేదు దూరమైన ఈ ఉగాది ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. ఈ వైరస్ భయాన్ని తొలగించి కీడు సంకేతాలించి జనానికి నివృత్తి కల్పించాల్సిన అవసరం ఉంది.